నాన్నగారిని గద్దర్ అవార్డు పెట్టిన తర్వాత గద్దర్ అవార్డులకు అసలు విలువ లేకుండానే అవార్డులు పెట్టడం జరిగింది. అప్పుడు ఏం మాట్లాడినావు ఇలా గుర్తుపెట్టుకో. ఇలా పవన్ కళ్యాణ్ గారికి మీ నాన్ననే బతుకున్నప్పుడు చెప్పిండు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను జేబులో చేయి పెట్టి తీసుకునేటువంటి నాకు హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే చాలా బుద్ధకవేయడం. ఇలా గుర్తుపెట్టుకొని గద్దర్ గారు బతుకున్న రోజులలో తెలంగాణ ప్రాంతం నాకు ఒక్కడే ఒక తమ్ముడు నాకు పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే నాకు తమ్ముడు నా కోసం ఆలోచించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పిండు తప్ప ఇలా గుర్తుపెట్టుకో. నువ్వు ఇష్టం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట గుర్తుపెట్టుకో. తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పు ఎస్సీలు ఎంతమంది డెవలప్ అయ్యారు? నువ్వు ఎస్సీ లీడర్వే కదా, నువ్వు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా, ఇంతమంది ఎస్సీలు డెవలప్ అయ్యారో చూపెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన తర్వాత ఇలా మాట్లాడికి నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఇలా గుర్తుపెట్టుకుంటే భారతదేశంలో ఎక్కడో ఎవడో ఢిల్లీలో ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి పార్టీని ఇలా తెలంగాణలో అధికారం చెలాయిసి అధికారంలో మీరు పనిచేస్తున్నారు తప్ప ఇలా తెలంగాణ కోసం మీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. ఇలా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? ఇలా ఇండియాలో పెట్టిందా? ఎవడో ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి పార్టీలో మీరు అందరూ పనిచేస్తారు. ఇలా పక్కపట్టు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి ఇలా మన ఇద్దరం అన్నదమ్ములకు కలిసి ఉండి అన్నదమ్ములకి విడిపోయినటువంటి పార్టీలలో ఇలా అలాంటి మన రాష్ట్ర ప్రజలకు ఇలా తెలుగు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని సంకల్పంతో చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. కొండగట్టు టెంపుల్కి 30 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా 30 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి ఇప్పించినట్టు ఇలా ఆయన గొప్ప విషయం అని చెప్పేసి మర్చిపోవాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే కాదు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇలా పివి నరసింహారావు గారిని నంద్యాల గెలిపించారు, ఎంపీగా గెలిపించి ఈ దేశానికి ప్రధాని చేసారు. ఇలా ఆ విధంగా తీసుకుంటే గిట్ట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరికాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా ప్రజలకు మంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఇలా యాక్సెప్ట్ చేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. గత రోజులలో కూడా మనం చూసుకుంటే గిట్ట ఇలా ఎంతో మంది ఇలా ఇబ్బందిగా అయినప్పుడు కూడా మదర్ తెరిసా లాంటి వాళ్ళు వచ్చి దేశానికి గొప్పగా సేవ చేసారు. అదేవిధంగా మంచి చేస్తున్నారు ఎక్కడికి వచ్చి మంచి చేస్తే కూడా తప్పు కాదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇలా వెన్నెలమ్మ నువ్వు బాగా నీకు ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని నీకు ఎలాంటి పదవులు లేడు ఏమి లేడు, నీకు ఇచ్చినటువంటి పదవులతోని గదే బానిసలాగా బతుకు తప్ప ఇలా నువ్వు బానిసలాగా బతుకుతున్నావు తప్ప నువ్వు ఏ రోజు కూడా ఇలా నువ్వు గద్దర్ గారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా బతుకుతలేవని చెప్పేసి నేను తెలియజేస్తున్నావు.